ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి రాష్ట్రపతి అనే టాపిక్లో ఏముందో చూసుకుందాం. ఇప్పుడు మెయిన్ రాష్ట్రపతి అంటే మనకేం తెలుసు, కార్యనిర్వహణాధిపతి మాత్రమే. రాష్ట్రపతికి ఏమీ పవర్స్ ఉండవు. ప్రధానమంత్రి మొత్తం చూసుకుంటాడని మనకు తెలుసు కదా, అది బేసిక్. అది ఎవరైనా చెప్తారు. రాష్ట్రపతికి ఓన్లీ కార్యనిర్వహణాధిపతి, ప్రధానమంత్రి మొత్తం పరిపాలించేది అని. సో రాష్ట్రపతికి ఏ విధమైన అధికారాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. రాష్ట్రపతికి ఎన్ని ఇయర్స్ ఉండాలి అంటే, రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే మెయిన్గా 35 ఇయర్స్ ఉండాలి. రాష్ట్రపతికి 35 సంవత్సరాల వయసు ఉంటే రాష్ట్రపతిగా పోటీ చేయొచ్చు. రాష్ట్రపతి ఒకసారి రాష్ట్రపతిగా గెలిచిన తర్వాత రెండోసారి కూడా పోటీ చేయొచ్చు. అంటే ఇంత టైమే వరకే పోటీ చేయాలి, ఇన్నిసార్లే పోటీ చేయాలి అనే నిబంధనలు ఏమి మన కాన్స్టిట్యూషన్లో లేవు. మన రాజ్యాంగంలో రాష్ట్రపతి ఎన్నిసార్లు అయినా పోటీ చేసుకోవచ్చు అనే ఉంది. కానీ దాన్ని ఒక పద్ధతిగా ఫాలో అయితే కొంతమంది ప్రధానులు ఇలా పెట్టారనమాట, 2 సార్లు మాత్రమే అని చెప్పి. అది కాన్స్టిట్యూషన్లో లేదు. ఎన్నిసార్లు అయినా పోటీ చేసుకోవచ్చు అనే నిబంధన మాత్రం ఉంది. ఓకే, రాష్ట్రపతి గురించి ఎక్కడ తెలుపుతుందంటే మనకి రాజ్యాంగంలో 5వ భాగంలో ఉంది. ఆర్టికల్ 52 నుంచి ఆర్టికల్ 78 వరకు తెలిపే నిబంధనలన్నీ రాష్ట్రపతి గురించి తెలిపే నిబంధనలే. సో ఈ విధంగా రాష్ట్రపతి ఇప్పుడు రాష్ట్రపతిగా గెలిచాడు, అయిపోయింది. రాష్ట్రపతికి ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారు అది తెలుసా మీకు ఎవరికైనా? రాష్ట్రపతితో ప్రమాణ స్వీకారం ఎవరు చేయిస్తారంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేయిస్తాడు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలోనే రాష్ట్రపతి తన ప్రమాణ స్వీకారం అనేది చేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంతమంది పాల్గొంటారు, ఎన్నికల్లో మరి తొలగించే విధానంలో ఎవరెవరు పాల్గొంటారో ఐడియా ఉందా మీకు? అది చాలా ఇంపార్టెంట్. రాష్ట్రపతి ఎన్నికలకు వచ్చేసి నామినేటెడ్ సభ్యుడు ఎన్నికల్లో పాల్గొనరు. రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు కదా, రాజ్యసభకు కానీ ఇప్పుడు ఆంగ్లో ఇండియన్స్ కానీ ఇలా నామినేట్ చేస్తాడు కదా. రాజ్యసభకు 12 మందిని నామినేట్ చేస్తాడు అంటారు, ఆంగ్లో ఇండియన్స్ 2 నామినేట్ చేస్తాడు లోక్సభకి అంటారు. ఇలా నామినేటెడ్ అభ్యర్థులు అయితే రాష్ట్రపతి ఎన్నికలో పాలు పంచుకోరు, తొలగింపులో ఉంటారు. వీళ్ళు తొలగింపులో ఉంటారు కానీ రాష్ట్రపతి ఎన్నికలో మాత్రం వీళ్ళు ఉండరు. ఓకే, అండ్ రాష్ట్రపతిది ఏ ఎన్నిక, డైరెక్టా ఇండైరెక్టా అని కూడా అడగొచ్చు. రాష్ట్రపతిది ప్రత్యక్ష ఎన్నిక కాదు. ప్రత్యక్ష ఎన్నిక అంటే రాష్ట్రపతి కదా, రాష్ట్రపతికి ప్రత్యక్ష ఎన్నిక చేపడితే ఇప్పుడు ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, ఇంతమంది ఉన్నారు, ఇదంతా ఇబ్బంది అయిపోద్ది కదా. సో అందుకని చెప్పేసి రాష్ట్రపతిది పరోక్ష ఎన్నిక పెట్టారు, ప్రత్యక్ష ఎన్నిక అయితే కాదు. అండ్ ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా రాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది. అండ్ రాష్ట్రపతి ఎన్నికలు ఎవరెవరు పాల్గొంటారో చెప్పాను కదా. నామినేటెడ్ సభ్యులు అయితే పాల్గొన్నారు. రాష్ట్రపతి ఉభయ సభల్లో ఎన్నుకోబడిన సభ్యులు మాత్రమే పాల్గొంటారు. అండ్ విధానసభలో ఎన్నుకోబడిన సభ్యులు అండ్ ఢిల్లీ, పుదుచ్చేరి, యూటీస్ ఉన్నాయి కదా, యూనియన్ టెరిటరీస్, వాటి శాసనసభకు సంబంధించిన సభ్యులు మాత్రమే రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనడం జరుగుతుంది. ఓకే, అండ్ ద్రవ్య బిల్లు విషయానికి వస్తే రాష్ట్రపతికి ఉండే అధికారాలు ఏంటో మనం తెలుసుకుందాం. ద్రవ్య బిల్లు విషయంలో రాష్ట్రపతి ఏం తీసుకుంటాడంటే ద్రవ్య బిల్లుని తిరస్కరిస్తాడు. అండ్ ఆమోదం తెలపవచ్చు, తిరస్కారం తెలపవచ్చు, కానీ తిరిగి పంపించకూడదు. ద్రవ్య బిల్లు అనేదాన్ని రాష్ట్రపతి తిరిగి పంపించడానికి అనర్హుడు అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇతను ఏం చేస్తాడు, రాష్ట్రపతికి ఉన్న అధికారాలు ఏంటంటే అందరినీ నియమిస్తాడని తెలుసు కదా. కాగ్ని కానీ, యూపీఎస్సీ చైర్మన్ కానీ, అండ్ ఆర్థిక సంఘాన్ని నివేదికను సమీక్షిస్తాడు, ఆర్థిక సంఘాన్ని కానీ, ఇవన్నీ వీళ్ళందరినీ రాష్ట్రపతి నియమిస్తాడు. అండ్ యూపీఎస్సీ చైర్మన్, ఎలక్షన్ కమిషనర్స్ని, రాష్ట్ర గవర్నర్ను కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. మెయిన్ ఇక్కడ పాయింట్ ఏంటంటే రాష్ట్రపతి పదవిని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం, రాష్ట్రపతి అనే పదవిని ఎక్కడి నుండి తీసుకున్నామంటే ఐరిష్ రాజ్యాంగం నుండి తీసుకున్నాం. అండ్ రాష్ట్రపతి తొలగింపు అదేవిధంగా రాష్ట్రపతి పదవిని ఐరిష్ రాజ్యాంగం నుండి తీసుకున్నాం. మరి రాష్ట్రపతిని తొలగించే విధానం ఉంది కదా, అభిశంసన విధానం, మహాభియోగ తీర్మాన విధానం ఉంది కదా, దాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నామంటే యుఎస్ఏ రాజ్యాంగం నుండి తీసుకున్నాం. అభిశంసన, రాష్ట్రపతిని అభిశంసించేది యుఎస్ఏ రాజ్యాంగం నుండి మాత్రం తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు చెప్పా కదా రాష్ట్రపతి ఆంగ్లో ఇండియన్స్ని నామినేట్ చేస్తాడని. కానీ 2020 జనవరి 25 నుండి ఏది అమల్లోకి వచ్చిందంటే ఇలా నామినేట్ చేయడం లేదు ఇప్పటి నుంచి అని చెప్పేసి ఉంది. 2019 104 అమెండ్మెంట్ ద్వారా ఇలాంటి ఆంగ్లో ఇండియన్స్ పదవుల్ని నామినేట్ చేయడు, వాళ్ళని ఇద్దరిని నియమించేవాడు అంతకుముందు కదా. 2019 నుంచి ఈ పద్ధతి మారింది. ఇప్పుడైతే ఆ నిబంధనలు అనేది లేదు. ఓకే, ఇదిగో నామినేటెడ్ సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొన్నారు. మెయిన్ ఇదే. అంటే అక్కడ ఆ బిట్ ఎలా ఇస్తాడంటే మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి నామినేటెడ్ సభ్యులు పాల్గొంటారు అని ఇస్తాడు. అప్పుడు మనం కనిపెట్టి ఓకే వీళ్ళు పాల్గొనరని చెప్పి చెప్పేటట్టు ఉండాలి. సో ఇలా ట్రిక్కీగా ఉంటుంది ఇప్పుడు క్వశ్చన్ పేపరు.